హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జోషి 9 టీవీ. వాహనదారులకు గుడ్ న్యూస్. వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ అనేది చేసుకోండి. వివరాల్లోకి వెళ్లే ముందు ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్ల సేవల పథకం ప్రారంభమైంది. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ప్రారంభించారు. అయితే ఆటో డ్రైవర్ల సేవల పథకం ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వేర్వేరు ఆటోల్లో వేదిక దగ్గరకు వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. ఆటో డ్రైవర్ల సేవల పథకంలో భాగంగా అర్హులైన ఆటో డ్రైవర్ల ఖాతాల్లో సంవత్సరానికి 15,000 చొప్పున ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 435 కోట్లు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,90,234 మంది అర్హులకు ప్రభుత్వం ఏడాదికి 15,000 చొప్పున జమ చేస్తుంది. ఆటో డ్రైవర్ సేవలో పథకం కింద ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు వేధింపులు ఉండవన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ప్రత్యేకమైన యాప్ తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. టెక్నాలజీతో వచ్చే లాభాలు కూడా వారికి దక్కేలా చూస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అర్హుల జాబితాలో పేరు లేని ఆటో డ్రైవర్లు వెంటనే దరఖాస్తు చేసి అర్హత ధృవీకరణ పొందవచ్చు. ప్రభుత్వం ప్రత్యేకంగా వాట్సాప్ ద్వారా గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసింది. సాయం పొందాలంటే డ్రైవర్లకు ఏపీ చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా అయితే ఉండాలి. ఈ పథకం ద్వారా ఏపీ ఆటో డ్రైవర్లు తాము ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు ఉపశమనం అనేది పొందవచ్చు. అలాగే వారి కుటుంబాలకు సులభతరం కలిగే అవకాశాన్ని కూడా ప్రభుత్వం అందిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.